భూమి, గగన్, శరశ్చంద్ర వాళ్ళ ఫ్యామిలీలందరూ కూడా గుడికి వెళ్ళి ఉంటారు. అక్కడ భూమి, గగన్ శివతాండవం అక్కడ నాటకాన్ని వేస్తూ ఉంటారు. ఇంకా శివుడు పార్వతిలాగా భూమి, గగన్ రెడీ అయిపోయి శివతాండవం వేస్తూ ఉంటారు. మరోవైపు ఇంకా స్టేజ్ దగ్గర కూర్చున్న శివ, పూరి వాళ్ళందరూ అక్కడ ఉంటారు. శివకి అపూర్వ సైగ చేస్తుంది, నీకు బిందుకి ఈరోజు పెళ్లి జరిపిస్తాను అని చెప్పి ఉంటుంది అంతకుముందే. ఇంకా శివకి బిందుకి సైగ చేసి వాళ్ళని పక్కకు తీసుకొని వెళ్తుంది. ఇంకా అలా వాళ్ళిద్దరిని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి పూజ చేస్తూ వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తూ ఉంటుంది. మరోవైపు పార్వతీదేవి మంటల్లో ఆహితవ్వడం అవన్నీ కూడా అక్కడ నాటకం జరుగుతూ ఉంటుంది. ఇటువైపు ఏమో బిందుతో శివ పెళ్ళి పూర్తయిపోతూ ఉంటుంది. బిందుకి మెడలో శివ తాళి కడుతూ ఉంటాడు. అపూర్వ చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరి ఏం జరగబోతోంది? శివ బిందు పెళ్ళి పూర్తయిపోతుందా? అపూర్వ భూమిని చంపడానికి ఏమైనా ప్లాన్ చేసిందా? అసలు ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.